మార్కెట్ ఎక్కడ పెట్టారు? మార్కెట్ ఎక్కడ పెట్టారు చెప్పండి. లోనకి ఎవరు పోతామా? టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ విచారణ వేగంగా కొనసాగుతోంది. ఇప్పుడే ప్రెజెంట్ రవితేజ ఈడీ విచారణకు అక్కడ కార్యాలయానికి చేరుకున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, క్రమంలో ఈ రోజు రవితేజను కూడా దాదాపు 6 నుంచి 7 గంటల పాటు సుదీర్ఘంగా విచారణ చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. బ్యాంక్ స్టేట్మెంట్లతోటి రవితేజను కూడా క్వశ్చన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. 2015 నుంచి 2017 సంవత్సరం వరకు 2 ఏళ్ల పాటు జరిగినటువంటి నగదు లావాదేవీలు, తర్వాత ఇప్పుడు 2021 వరకు జరిగినటువంటి నగదు లావాదేవీల పైన పూర్తి స్థాయిలో క్వశ్చన్ చేసేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనపడుతున్నాయి. గతంలో ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల విచారణకు హాజరైనటువంటి రవితేజ దాదాపు 5 గంటల పాటు అతన్ని విచారణ చేసి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. మరొకసారి ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసిన తర్వాత అతన్ని సుదీర్ఘంగా విచారణ చేయాలనేది కూడా ఈడీ అధికారులు అయితే భావిస్తున్నారు. పూరి జగన్నాథ్, చార్లీ, తర్వాత రకుల్ ప్రీత్ సింగ్, నందు, తర్వాత రత్నాన్ని ఏ విధంగా విచారణ చేశారు అదే స్థాయిలోనే విచారణ చేసేటువంటి అవకాశం కూడా ఎక్కువగా కనపడుతుందని చెప్పుకోవచ్చు. కేసులో ప్రధానంగా ఇప్పటి వరకు మనీ లాండరింగ్ కు పాల్పడ్డారనేటువంటి ఆరోపణల నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే విచారణ సాగుతుంది. విచారణలో భాగంగా ఇప్పటి వరకు అధికారులు సేకరించినటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ ఏవైతే ఉన్నాయో ఆ టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా చేసుకుని విచారణ కొనసాగుతుంది. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు ఈడీ అధికారులు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా చేసుకుని ప్రస్తుతం అయితే మాత్రము విచారణ కూడా కొనసాగుతుంది. సాయంత్రం 5-6 గంటల వరకు కూడా విచారణ చేసిన తర్వాత వారి స్టేట్మెంట్లు కూడా రికార్డ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఈ కేసులో కర్త కర్మ క్రియగా వ్యవహరించినటువంటి కెల్విన్ అనేటువంటి వ్యక్తిని ముందు ఉంచి విచారణ చేసేటువంటి అవకాశం ఉంటుంది. గడిచినటువంటి 3 రోజుల నుంచి కూడా కెల్విన్ ను ఈడీ కార్యాలయానికి తీసుకొచ్చి అతన్ని విచారిస్తున్నారు. కాబట్టి ఈ రోజు రవితేజతో పాటు డ్రైవర్ శ్రీనివాస్ యొక్క పాత్ర కూడా చాలా కీలకంగా ఉంది. ఎందుకంటే డ్రైవర్ కేంద్రంగానే కెల్విన్ కు డ్రైవర్ కు మధ్య జరిగినటువంటి ఆర్థికపరమైనటువంటి లావాదేవీలతో పాటు డ్రగ్స్ కొనుగోలు అంశానికి సంబంధించి కూడా కూపీలాగేటువంటి అవకాశం కూడా ఎక్కువగా కనపడుతుంది. శ్రీనివాసును ముందుగా విచారిస్తారు, తర్వాత రవితేజను కూడా విచారిస్తారు. ఇద్దరిని కలిపి విచారణ చేసి వాళ్ళని స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేస్తారు. మరి కొద్దిసేపట్లోనే కెల్విన్ కూడా ఈడీ కార్యాలయం ముందు విచారణకు హాజరవుతారు. ఈడీ కార్యాలయం విచారణలో కెల్విన్ ఎలాంటి అంశాలను చెప్తాడో దాన్ని ఆధారంగా చేసుకొని రవితేజను కూడా క్వశ్చన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. దాదాపు 10ల సంఖ్యలో ఇప్పటికే కెల్విన్ అనేటువంటి వ్యక్తి యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. కాబట్టి అతనిచ్చినటువంటి సమాచారంతో సినీ ప్రముఖులందరినీ కూడా ఒక్కొక్కరిని విచారణ కూడా కొనసాగిస్తున్నారు. కెల్విన్ అనేటువంటి వ్యక్తి తమకు తెలియదు, కెల్విన్ ఎవరినో ఇప్పటివరకు చూడలేదని ఏదైతే చెప్తున్నారో దాని ఆధారంగా చేసుకొని కెల్విన్నే డైరెక్ట్గా కూర్చోబెట్టి విచారణ చేయాలనేది కూడా ఈడీ అధికారులు భావిస్తున్నారు. కాబట్టి ప్రస్తుతం కెల్విన్ అయితే మాత్రము మరికొద్దిసేపట్లో ఈడీ కార్యాలయానికి తీసుకువచ్చి రవితేజతో పాటు శ్రీనివాసును ఎదురుగా పెట్టి విచారణ చేసేటువంటి అవకాశం కూడా ఎక్కువగా కనపడుతుంది. ఈ కేసులో మనీ లాండరింగ్ కు పాల్పడ్డారనేటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఆ ఆరోపణలకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. నరేష్ అండ్ ప్రవీణ్, ఒక విషయం చెప్పండి. అండ్ పూరిని అలాగే రకుల్ని, చార్మిని ప్రశ్నించినప్పుడు అక్కడ కెల్విన్ అంటే అతన్ని ఎదురుగా పెట్టి విచారించలేదు, విడివిడిగానే విచారించారు. బట్ రానా అండ్ రవితేజ విషయానికి వచ్చేసరికి కలిపి అంటే కెల్విన్ ని కూడా పిలిచి మరీ ఎదురెదురుగా కూర్చోబెట్టి విచారించడం జరుగుతోంది. సో దీనికి రీజన్ ఏంటంటారు? అంటే ఇప్పటి వరకు సినీ ప్రముఖులను విచారణ చేసినటువంటి సమయంలో మొత్తం ఎఫ్ క్లబ్ తర్వాత కెల్విన్ చుట్టూని ఈ కేసు అంతా తిరుగుతుంది. కాబట్టి ఈ కేసులో కెల్విన్ అనేటువంటి వ్యక్తి సూత్రధారి, ఇతనే మొత్తం సినీ ప్రముఖులకంతా కూడా డ్రగ్స్ను అమ్మకాలు చేశాడు, డ్రగ్స్ను వారికి అందజేశాడు అనేది కూడా ప్రధానమైనటువంటి అభియోగం. కాబట్టి కెల్విన్ స్వయంగా ఈడీ అధికారుల ముందు స్పష్టంగా చెప్పాడు, పలానా వ్యక్తులకు పలానా సమయంలో నేను డ్రగ్స్ను అమ్మకాలు చేశాను, నాకు నగదును ఈ విధంగా ఇచ్చారనేది కూడా స్పష్టంగా చెప్పినటువంటి నేపథ్యంలో సినీ ప్రముఖులకు నోటీసులు ఇచ్చి వాళ్ళని విచారిస్తున్నటువంటి
క్రమంలో సినీ ప్రముఖులు ప్రతి ఒక్కరూ కూడా ఇదే విషయం చెప్తున్నారు. కెల్విన్ అనేటువంటి వ్యక్తి తమకు తెలియదు, కెల్విన్ అనేటువంటి మేము ఎప్పుడు చూడలేదు, తనతో మాట్లాడలేదు. కానీ ఫోటోలు అవి చూపించినటువంటి సమయంలో ఎంతోమంది అభిమానులు తమ దగ్గరకు వచ్చి ఫోటోలు దిగుతుంటారు, వీడియోలు తీసుకుంటారు. దాన్ని ఆధారంగా చేసుకొని మాకి కెల్విన్కు సంబంధాలు అంటగట్టడం సరైనటువంటిది కాదంటూ కూడా గతంలో ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ముందు కూడా చెప్పినటువంటి మాటలు. కాబట్టి అలా తప్పించుకునేటువంటి ధోరణి ఉంటుందనే ఉద్దేశంతో ఈడీ అధికారులు ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకొని గడిచినటువంటి 3 రోజుల నుంచి కూడా కెల్విన్ అనేటువంటి వ్యక్తిని ఈడీ కార్యాలయానికి తీసుకువచ్చి సినీ ప్రముఖులను ముందు పెట్టి కెల్విన్ను సినీ ప్రముఖులను కూడా విచారణ కొనసాగిస్తున్నారు. కాబట్టి ఈ కేసులో పూర్తి స్థాయిలో విచారణ కొనసాగాలి. ఎంతవరకు మనీ లాండరింగ్కు పాల్పడ్డారు, విదేశీ అకౌంట్లకు ఎంతవరకు కూడా నగదు బదిలీ అయ్యాయి, కెల్విన్కు రవితేజ డ్రైవర్ శ్రీనివాస్కు ఉన్నటువంటి సంబంధాలు ఏంటి, రవితేజ డ్రైవర్ శ్రీనివాస్ ద్వారానే రవితేజకి ఏమైనా కూడా ఈ యొక్క డ్రగ్స్ చేరవేర్చాడా, ఇవన్నీ కూడా అనేకమైనటువంటి అనుమానాలు ఉన్నాయి. కాబట్టి ఈ అనుమానాలతో పాటు నగదు లావాదేవీలకు సంబంధించినటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ అన్నిటితో పాటు విచారణకు హాజరు కావాలని చెప్పారు. కాబట్టి రవితేజ తన బ్యాంక్ స్టేట్మెంట్లతోటి విచారణకు కూడా హాజరవ్వడం జరిగింది. మరి కొద్దిసేపట్లోనే ఆ బ్యాంక్ స్టేట్మెంట్ల పైన డ్రగ్స్ కొనుగోలు అంశానికి సంబంధించి శ్రీనివాస్తోనూ తర్వాత కెల్విన్కు మధ్య జరిగినటువంటి సంభాషణలు, శ్రీనివాస్కు కెల్విన్కు మధ్య జరిగినటువంటి ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలపైన పూర్తి స్థాయిలో విచారించేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా కనపడుతున్నాయి నీలిమ. అండ్ రవితేజ డ్రైవర్ని కూడా విచారించనున్నారు. అతను ఎప్పుడు విచారణకి హాజరు కానున్నారు? మరి కొద్దిసేపట్లో శ్రీనివాసు తర్వాత వచ్చేసి రవితేజ వీరిద్దరూ కూడా విచారణలో 10:35 విచారణకు స్టార్ట్ అవుతుంది. అందులో భాగంగానే ఇద్దరిని కూడా విడివిడిగా విచారణ చేస్తారు, తర్వాత కలిపి విచారణ చేస్తారు. ఎందుకంటే శ్రీనివాస్ ఇచ్చినటువంటి సమాచారంతోనే గతంలో రవితేజ కూడా నోటీసులు జారీ చేశారు. ఇప్పుడు శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి రవితేజ దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క కేసుకు సంబంధించి ఎంత పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలు జరిగాయి, మనీ లాండరింగ్కు పాల్పడ్డారు, డ్రగ్స్ను ఏ విధంగా కొనుగోలు చేశారు, డ్రగ్స్ను కొనుగోలు చేసినటువంటి సమయంలో ఎవరి దగ్గర కొనుగోలు చేశారు, కెల్విన్తో ఎలాంటి పరిచయాలు ఉన్నాయి, కెల్విన్కు డైరెక్ట్గా రవితేజకు పరిచయాలు ఉన్నాయా లేకుంటే శ్రీనివాస్ ద్వారా పరిచయం ఏర్పడిందా, ఎఫ్ క్లబ్లో జరిగినటువంటి 2016 సంవత్సరంలో జరిగినటువంటి పార్టీలో రవితేజ అటెండ్ అయ్యాడా లేడా, అక్కడ ఏం జరిగింది, వీటన్నిటిపైన కూడా శ్రీనివాస్ని క్వశ్చన్ చేస్తారు, రవితేజను కూడా క్వశ్చన్ చేస్తారు. శ్రీనివాస్ చెప్పినటువంటి స్టేట్మెంట్కు రవితేజ చెప్పినటువంటి స్టేట్మెంట్కు కొంత ఏదైనా కూడా తేడాలు ఉన్నట్లయితే ఇద్దరిని కూడా కలిపి విచారించేటువంటి అవకాశం ఉంటుంది. ఇక కెల్విన్ వ్యవహారంలో తప్పించుకునేటువంటి ప్రయత్నం చేసినా, కెల్విన్ వ్యవహారంలో తమకు ఎవరో తెలియదని చెప్పినప్పుడు సమయంలో కెల్విన్ను డైరెక్ట్గా తీసుకొచ్చి సీన్లో కూర్చోబెట్టి ఖచ్చితంగా అతను కూడా అందరినీ కలిపి శ్రీనివాస్ను, రవితేజ తర్వాత కెల్విన్ ముగ్గురిని కలిపి కూడా విచారణ చేసేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. గడిచినటువంటి మనం 3 రోజుల నుంచి చూసినట్లయితే నందు కూడా ఇదే విధంగా తను తప్పించుకునేటువంటి ప్రయత్నం చేశాడు. నందు కూడా తనకు కెల్విన్ అనేటువంటి వ్యక్తి పరిచయం లేడు, కెల్విన్ అనేటువంటి వ్యక్తి ఎవరో తనకు తెలియదని కూడా తప్పించుకునేటువంటి ప్రయత్నం చేయడంతో డైరెక్ట్గా ఈడీ అధికారులు బోయినపల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళి కెల్విన్ను అక్కడ లిఫ్ట్ చేసుకొని తీసుకొని వచ్చి దాదాపు 6 గంటల పాటు కెల్విన్ను తర్వాత నందును కూర్చోబెట్టి విచారణ చేశారు. నిన్న జరిగినటువంటి విచారణలో కూడా రానాను విచారించిన తర్వాత మరి కెల్విన్ రావడం, కెల్విన్ను రానాను కలిపి విచారించారు. ఈ రోజు కూడా అదే స్థాయిలోనే 11 గంటలకు కెల్విన్ విచారణకు హాజరు కావాల్సి ఉంది. 11 గంటలకు కెల్విన్ను తర్వాత రవితేజ, శ్రీనివాస్ ముగ్గురిని కూడా కలిపి విచారించినటువంటి సమయంలో కొంత స్పష్టత వస్తుందనేది కూడా ఈడీ అధికారులు భావిస్తున్నారు. కాబట్టి అదే విధంగా ఫాలో అయ్యేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ యొక్క డ్రగ్స్ కేసుకు సంబంధించినటువంటి విచారణ కొనసాగుతుంది. 6-7 గంటల పాటు విచారణ చేసిన తర్వాత వాళ్ళ స్టేట్మెంట్లన్నీ కూడా రికార్డ్ అవుతాయి. ఇందులో సస్పెక్ట్గా ఉన్నటువంటి ట్రాన్సాక్షన్స్ ఏవైనా ఉన్నట్లయితే, బ్యాంకు లావాదేవీల్లో ఏవైనా అనుమానితంగా ఉన్నట్లయితే ఆ బ్యాంకు లావాదేవీల పైన కూడా రవితేజను కూడా క్వశ్చన్ చేస్తారు, శ్రీనివాస్ను కూడా క్వశ్చన్ చేస్తారు. కాబట్టి ఈ కేసుకు సంబంధించి ప్రస్తుతం అయితే మాత్రం ఈడీ అధికారులకు ఉన్నటువంటి రిపోర్ట్ అంటే ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సుదీర్ఘంగా విచారణ చేసి ఆ స్టేట్మెంట్లు రికార్డ్ చేశారు. కాబట్టి ఆ స్టేట్మెంట్ ఆధారంగా చేసుకొని, ఆ రిపోర్ట్ను ఆధారంగా చేసుకొని ప్రస్తుతం రవితేజను, శ్రీనివాస్ను కూడా విచారణ చేసేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా కనపడుతున్నాయి నీలిమ. అండ్ నార్మల్గా అయితే అంటే ఒక్కొక్కరిని దాదాపుగా 6-7 గంటల పాటు విచారిస్తున్నారు. ఇప్పుడు ఈ రోజు ప్రెసెంట్ వచ్చేసరికి ముగ్గురిని విచారించనున్నారు. ముగ్గురిని కూడా విడివిడిగా విచారించడమే కాకుండా మళ్ళీ కలిపి విచారిస్తే ఇంకా చాలా విషయాలు తెలిసే అవకాశం ఉందని చెప్పి ముగ్గురిని కూడా కలిపి విచారించే అవకాశాలు ఉన్నాయని చెప్పి మీరు చెప్తున్నారు. సో దీన్ని బట్టి చూస్తే ఈ విచారణ అనేది ఈ రోజు చాలా ఎక్కువసేపు సమయం పట్టే అవకాశం ఉందంటారా?
ఖచ్చితంగా మీరు అన్నట్లుగా, ఎందుకంటే ఒక్కొక్కరిని ఒక్కొక్కరుగా వాళ్ళని ఒక్కొక్క టీము విచారించిన తర్వాత కలిపి విచారణ కూడా జరుపుతారు. ఎందుకంటే వీళ్ళు చెప్పిన దానికి ముగ్గురిని కలిపి విచారించిన దానికి వచ్చేటువంటి స్పష్టత వేరే రకంగా ఉంటుంది. మరికొన్ని విషయాలు కూడా బయటపడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి దాన్ని ఆధారంగా చేసుకునే విచారణలో కొన్ని విషయాలు బయటపడతాయి. ఎందుకంటే కెల్విన్ అనేటువంటి వ్యక్తిని ఈడీ అధికారులు ఒకసారి కాదు, 2 సార్లుగా దాదాపు 11 సార్లు విచారణ చేసినటువంటి సమయంలో 11 సార్లు కూడా విచారణ చేసినటువంటి ప్రతిసారి ఏదో ఒక కొత్త విషయం చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈ కేసులో నిజంగానే తీగలాగితే డొంక కదిలినట్లుందని భావించినటువంటి ఈడీ అధికారులు 12 మంది సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేసిన తర్వాత సుదీర్ఘంగా విచారణ చేస్తున్నారు, గంటల తరబడి విచారణ చేస్తున్నారు, వాళ్ళ స్టేట్మెంట్లు రికార్డ్ చేస్తున్నారు. ఎక్కడైనా కూడా వీళ్ళు తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఇప్పటి వరకు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ చూపిస్తున్నారు. దాంతోపాటు వాట్సాప్ చాటింగ్లు, కాల్ లిస్టు ఇవన్నీ కూడా ఈడీ అధికారుల చేతిలో ఉన్నాయి కాబట్టి వాటిని ముందు పెట్టే విచారణ కూడా కొనసాగిస్తున్నారు. కాబట్టి అప్పటికీ కూడా వీళ్ళు తమకు ఎవరో కెల్విన్ అనేటువంటి వ్యక్తి తెలియదు, మేము డ్రగ్ అనేది కొనుగోలు చేయలేదు, తమకు ఈ డ్రగ్స్ కేసుకు సంబంధం లేదని ఒకవేళ చెప్పినప్పుడు అందరినీ కలిపి విచారణ చేస్తే ఒక స్పష్టత వస్తుంది. కెల్విన్ అనేటువంటి వ్యక్తి డైరెక్ట్గా ఉంటాడు, డైరెక్ట్గా మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈడీ అధికారులు అయితే ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. గడిచినటువంటి 3-4 రోజుల నుంచి కూడా కెల్విన్ అనేటువంటి వ్యక్తిని 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కూడా ఈడీ అధికారులు విచారణ చేస్తున్నారు. సినీ ప్రముఖులు వచ్చినటువంటి సమయంలో ఖచ్చితంగా నువ్వు విచారణకు హాజరు కావాలంటూ కూడా 3 రోజుల క్రితమే కెల్విన్ కు కూడా ఆదేశాలు ఇవ్వడంతో తానే స్వయంగా విచారణ కూడా హాజరవుతున్నటువంటి పరిస్థితులు అయితే మనం చూస్తున్నాం నీలిమ. సో ఈ డ్రగ్స్ వ్యవహారం వీళ్ళందరికీ నోటీసులు ఇవ్వడం ఈడీ ఇదంతా